వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కృష్ణా నది ఆరిజిన్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో కృష్ణా నది యొక్క భౌగోళిక విశేషాలు, నది ప్రవాహాలు మరియు కృష్ణా నది మీద నిర్మించబడిన ఆనకట్టలు, హైడ్రో ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మన టాపిక్ కృష్ణానది భౌగోళిక విశేషాల గురించి తెలుసుకుందాం. విస్తీర్ణం: కృష్ణానది బేసిన్ దక్షిణ భారతదేశంలో విస్తారంగా ఉంది. దీనిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్పత్తి మరియు వాడకం: కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు మరియు జలాశయాలు దక్షిణ భారతదేశంలో సుమారు 75 లక్షల హెక్టార్లకు పైగా సాగునీటిని అందిస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థ: కృష్ణానది మరియు దాని ఉపనదులు పర్యావరణం, అడవులు మరియు జీవ వైవిధ్యానికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. ఈ నదికి ఉన్న విస్తార పర్యావరణ వ్యవస్థ పక్షులు, జంతువులు మరియు పూలు వంటి వనరులను సమర్థవంతంగా పోషిస్తుంది. కృష్ణానది ప్రాంతాన్ని 3 విభాగాలుగా విభజించారు. ఉత్పత్తి ప్రాంతం: కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ పర్వత ప్రాంతంలో ఉద్భవిస్తుంది. ఇక్కడి ప్రాంతాలు పర్వత మైదానాలతో నది గుండా వెళ్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణానది ఆకర్షణీయమైన హరిత ప్రాంతాలను మరియు సుందర ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. మధ్య ప్రవాహం: కర్ణాటక మరియు తెలంగాణ మీదుగా ఈ మధ్య ప్రవాహం సాగుతుంది. కర్ణాటకలో కృష్ణానది తీరాన భద్రకాళి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రధానంగా సాగుకు మరియు హైడ్రో ఎలక్ట్రిక్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలోని పలు ప్రాజెక్టులు కూడా నిర్మించబడ్డాయి. అంతిమ ప్రవాహం: ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, అమరావతి, మచిలీపట్నం వంటి ప్రధాన పట్టణాలు కృష్ణానది తీరంలో ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతం నది చివరి భాగంలో ఉంటుంది. ఇది సాగునీటికి ముఖ్యమైన వనరుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలోనే కృష్ణానది బంగాళాఖాతంలోనే కలుస్తుంది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు: కృష్ణానది జలశక్తి ఉత్పత్తిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నది మీద అనేక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్: ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న శ్రీశైలం డ్యామ్ వద్ద ఉంటుంది. ఇది 1670 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంది. నాగార్జునసాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్: నాగార్జునసాగర్ డ్యామ్ కింద ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ సుమారు 815 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కృష్ణానదికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఆల్మట్టి డ్యామ్: కర్ణాటకలోని కృష్ణానదిపై నిర్మించిన ఈ డ్యామ్ కూడా విద్యుత్ ఉత్పత్తిలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కృష్ణా గోదావరి జలన్యాయం ప్రాజెక్ట్: కృష్ణా గోదావరి జలన్యాయం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మరియు గోదావరి నదులను కలిపే ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద కృష్ణానదిలోకి గోదావరి నది నీటిని తరలించడం ద్వారా సాగునీటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా పలు ప్రాంతాల్లో వీటిని సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యం. పట్టిసీమ పథకం క్రింద గోదావరి నది నుండి కృష్ణానదికి నీరు అందించేందుకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నీటి నిర్వహణ పథకాల్లో ఒకటి. మన నెక్స్ట్ వీడియోలో కృష్ణానది గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.